థింక్ వీ షుడ్ స్టార్ట్ విత్ రవి గారు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న రవి గారు ఒకసారి రిలీజ్ గురించి బ్రీఫ్ చేస్తే బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. గోట్ లైఫ్ని యాక్చువల్గా 28th of March ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ రిలీజ్ చేస్తున్నామండి. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్స్ టు అవర్ పృథ్వీరాజ్ సార్ అండ్ ద ప్రొడ్యూసర్ సార్ అండ్ అవర్ డైరెక్టర్ బ్లెస్సీ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి బ్రిలియంట్ ఫిలింని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వీ ఫీల్ ఇట్ యాజ్ ప్రివిలేజ్. అలాగే సినిమాని ఎంతో కష్టపడి అరౌండ్ 80 crore బడ్జెట్తో చేశారు. మలయాళంలో బ్యూటీ ఆఫ్ మలయాళం ఫిలిం సార్, మనం 50 కోట్లలో చేసే సినిమాని వాళ్ళు 25 కోట్లలో విత్ 50 crore ఫిలిం కెన్ బి మేడ్ ఇన్ 25 crores విత్ ద సేమ్ క్వాలిటీ అని చూపించగలిగే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ ప్యాషన్ మలయాళం ఇండస్ట్రీలో ఉంది. అలాగే సార్ spending 80 crores on this film is equivalent to something like 100+ లాగా. అంటే అంత టెక్నికల్ వాల్యూస్ మీద లొకేషన్స్ మనం చూస్తుంటే మన ఫోటోగ్రఫీయే కానీ మిక్సింగ్ రసూల్ పూగుట్టి గారు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ రెహమాన్ గారు, అంత బిగ్ టెక్నీషియన్స్ అందరూ రోపిన్ అయ్యారు. అండ్ ద హార్డ్ వర్క్ దే హ్యావ్ పుట్ ఇన్ టు దిస్ ఫిలిం. Almost like director sir Blessy garu, 16 years of his hard work has been put into this film. Sir, that is really really great and at least for you this film has to become a big blockbuster. చాలా అద్భుతంగా అని చెప్తున్నారండి వన్ హూ వాచ్ ద ఫిలిం వే బ్యాక్ ఇన్ మన కోచిన్లో చూసిన వాళ్ళందరూ కూడా. సో విజువల్స్ను ఆ సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయింది కేరళలో. నాకైతే ఎటువంటి డౌట్ లేదు, డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్దగా చేస్తుందని నమ్మకం ఉంది. అందులో ఈ మధ్య మనోళ్ళు అసలుకి కంటెంట్ వెరైటీగా కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ మన ఈ గోట్ లైఫే ఆన్సరు. డెఫినెట్గా వన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఏ బ్యూటిఫుల్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫిలిం విత్ గోట్ లైఫ్ అండి. అలాగే ప్రపంచంలో ఎవరు ఈ పాండమిక్ని ఎవరు అప్రిషియేట్ చేయరేమో కానీ ఫర్ వన్ రీజన్ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ద టైమ్ వెన్ వీ గాట్ దట్ ఆపర్చునిటీ టు వాచ్ ఆల్ అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్, ఎస్పెషల్లీ మలయాళం ఫిలిమ్స్. అక్కడ చూసాం. ఆ టైంలో నాకు బాగా గుర్తు అంజాం పాతురా కానీ, మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ, అయ్యప్పన్ కోశం కానీ, ఇలాంటి చాలా చాలా సినిమాలు చూసాము. మన ఫహద్ ఫాజిల్ గారిది ఇంకోటి వాట్ ఈస్ దట్ సార్ ఇన్ దట్ క్రిస్టియన్ మిషనరీ ట్రాన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేశారు. అలాంటి ఎన్ని సినిమాలు చూసామో. సో ఆల్మోస్ట్ లైక్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా దే బికమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్స్ ఆఫ్ మలయాళం ఫిలిమ్స్. అండ్ ఆల్సో మనం పృథ్వీరాజ్ గారి గురించి స్పెషల్గా చెప్పాలంటే హీఈస్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్. హీ డైరెక్ట్స్ ఫిలిమ్స్. లూసిఫర్ ఆయనే డైరెక్ట్ చేశారు, ఒరిజినల్ వర్షన్ ఆఫ్ మలయాళంలో. ఎంత పెద్ద హిట్ అయింది తెలుసు మనకి. ఇక్కడ మెగాస్టార్ మన చిరంజీవి గారు చేశారంటే అది ఎంత పెద్ద హిట్టో మీ అందరికీ తెలుసు. అలాగే హీజ్ అ స్టార్ యాక్టర్ దేర్ యాజ్ వెల్ as స్టార్ డైరెక్టర్. ఇంకా వాట్ నాట్ ఆల్ ద క్రాఫ్ట్స్ అన్నీ టచ్ చేశారు ఆయన. హ్యూమాంగస్ట్ అసలు. అంటే ఆయన కెరీర్ అయితే ఇంకా ఎవరు అలా ఇన్ని రకాల మల్టీ టాలెంటెడ్ ఒక మనిషిలో ఉండటం అనేది ఇట్ ఈస్ అ వెరీ వెరీ రేర్ థింగ్. ఐ హోప్ ఇక ఈ సినిమా ఇక్కడ మన తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరం. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ టు తెలుగు ఆడియన్స్.